ఇన్వెస్టిగేషన్ అనగానే మనందరికీ డిటెక్టివ్లు, సీక్రెట్ ఏజెంట్లు గుర్తొస్తారు. కానీ రియల్ లైఫ్లో ఒక క్రైమ్ని సాల్వ్ చేయడానికి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు చేసేటువంటి అడ్వెంచర్లు కూడా చూడడానికి సినిమాటిక్గా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. చాలా వరకు న్యూస్ అండ్ మీడియా అనగానే నెగిటివిటీతో, పబ్లిసిటీతో నిండిపోయి ఉంటుంది. కానీ జెన్యూన్గా నిజాన్ని బయటపెట్టేటువంటి జర్నలిజంకి నిజంగానే ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుంది. సివిలైజేషన్లో అలాంటి గొప్ప ఆయుధాన్ని సినిమాటిక్గా, పవర్ఫుల్గా పోర్ట్రే చేసినటువంటి సినిమాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. 10 బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ యూ షుడ్ వాచ్ రైట్ నౌ. ముందుగా నెంబర్ 1, షీ సెడ్. మీటూ మూవ్మెంట్ గురించి మీరు వినే ఉంటారు కదా. వర్క్ ప్లేస్లో విమెన్ని అబ్యూజ్ చేసి అడ్వాంటేజ్ తీసుకున్నందుకు హార్వీ వైన్స్టీన్ అనే ఒక హాలీవుడ్ ప్రొడ్యూసర్ని అరెస్ట్ చేశారు. అప్పటి నుండే వరల్డ్ వైడ్ ఈ మీటూ మూవ్మెంట్ కూడా బాగా పాపులర్ అయింది. సో అసలు ఈ హార్వీ వైన్స్టీన్ కేసుని ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు, బిహైండ్ ద సీన్స్ కథ ఏంటి అనేది ఈ షీ సెడ్ సినిమాలో మనం చూడొచ్చు. ఇది ఒక వెల్ మేడ్, వెరీ ఎఫెక్టివ్ రియల్ లైఫ్ స్టోరీ. బేసిక్గా ఇద్దరు జర్నలిస్టులు కలిసి ఒక నిజాన్ని బయటకు తీసుకురావడానికి ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేశారు అనేది ఇందులో కథ. షీ సెడ్ మూవీలో యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. ఒక ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అన్నిటికీ మించి ప్రపంచవ్యాప్తంగా విమెన్ రైట్స్ని కాపాడినటువంటి ఒక మూవ్మెంట్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. జర్నలిజం పవర్ని ఈ సినిమాలో పోర్ట్రే చేశారు. తప్పకుండా చూడండి. నెక్స్ట్ నెంబర్ 2, స్పాట్లైట్. ఇది ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సినిమా. రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసింది. ఇందులో హాలీవుడ్ ఏ-లిస్ట్ యాక్టర్లు చాలామంది నటించారు. స్టోరీ ఏంటంటే, బోస్టన్ గ్లోబ్ అనే న్యూస్ పేపర్లో పనిచేసే రిపోర్టర్లు అందరూ కలిసి చర్చ్ ఫాదర్లు చేసినటువంటి దారుణాన్ని బయటపెట్టడమే మెయిన్ స్టోరీ. స్పాట్లైట్ సినిమా ఒక సీరియస్ అండ్ వెరీ ఫోకస్డ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. అంటే జనరిక్ థ్రిల్లర్స్ లాగా ట్విస్ట్లు, ఎగ్జాజరేటెడ్ సీన్లో ఉండవు. యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అండ్ రైటింగ్ సటిల్గా కోర్ పాయింట్ మీద ఫోకస్ అయి ఉంటాయి. పేసింగ్ స్లోగా ఉన్నా సరే ఎక్కడ బోర్ కొట్టదు. ముఖ్యంగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్లు మాత్రం అదిరిపోతాయి. మార్క్ రఫెల్లో, మైకెల్ కీటన్, రేచల్ మెకాడమ్స్ ఇలా ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్పాట్లైట్ స్లోగా స్టార్ట్ అవుద్ది, కానీ చివరికి వచ్చేసరికి మాత్రం ఒక ఎక్స్ప్లోజివ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 3, జోడియాక్. డేవిడ్ ఫించర్ డైరెక్ట్ చేసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసింది. 1970s అండ్ 80sలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఏరియాలో కొన్ని మర్డర్లు జరిగినాయి. అవి చేసినటువంటి సైకోపాత్ జోడియాక్ కిల్లర్ని పట్టుకోవడానికి కొంతమంది రిపోర్టర్లు, పోలీసులు కలిసి ఏం చేశారు అనేది స్టోరీ. మిగిలిన జర్నలిజం మూవీస్కి జోడియాక్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే, ఇందులో డార్క్ ఎమోషన్స్, ఎంపతీని డామినేట్ చేస్తాయి. అంటే డేవిడ్ ఫించర్ ఆడియన్స్ని కాన్స్టెంట్గా సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. అందుకే సినిమా చూసేటప్పుడు ఆ అట్మాస్ఫియర్తోనూ, క్యారెక్టర్లతోనూ ఇన్వాల్వ్ అయిపోతాం. జోడియాక్ మాత్రం నిజంగా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థ్రిల్లర్ మూవీస్లో ఒకటని చెప్పాలి. రియల్గా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే పూర్తిగా ఎంగేజ్ చేస్తుంది. సో తప్పకుండా చూడండి. తర్వాత నెంబర్ 4, ద పోస్ట్. స్టీవెన్ స్పీల్బర్గ్ ఈ సినిమాకి డైరెక్టర్. హాలీవుడ్ లెజెండ్స్ మెరిల్ స్ట్రీప్ అండ్ టామ్ హ్యాంక్స్ లీడ్ రోల్స్ చేశారు. సినిమా మెయిన్గా అమెరికన్ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతుంది. వియత్నాం వార్ టైం పీరియడ్లో అమెరికన్ గవర్నమెంట్లు చేసినటువంటి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఒక న్యూస్ పేపర్ ఎలా బయటపెట్టింది అనేదే కథ. జనరల్గా స్పీల్బర్గ్ సినిమాల్లో స్టోరీ టోన్కి తగ్గట్టు పేసింగ్ న్యాచురల్గా క్రియేట్ అవుతుంది. ఇందులో కూడా సేమ్ అలాగే ఫస్ట్ 1 అవర్లోనే ఆడియన్స్కి అర్థం కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా నేరేట్ చేయడం జరిగింది. సో కొంచెం జాగ్రత్తగా జరిగిందేంటో అబ్జర్వ్ చేస్తే చివరి వరకు సినిమా ఎంగేజింగ్గానే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ద పోస్ట్ ఒక సాలిడ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం సినిమా. డెమోక్రసీలో ఫ్రీడమ్ గురించి, ట్రూత్ గురించి మనకు తెలియజేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 5, ఆల్ ద ప్రెసిడెంట్స్ మెన్. ఇదొక క్లాసిక్ హాలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. జనరల్గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనేసరికి మిస్టరీ లేదా ట్విస్టుల మీద బేస్ అయి ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ని రియలిస్టిక్గా చూపించింది. యుఎస్ఏలో 1960s అండ్ 70sలో జరిగినటువంటి ఒక పొలిటికల్ స్కామ్ చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా తీసింది 1976లో. అయినా సరే ఇప్పటికీ కూడా రెలవెంట్గానే ఉంటుంది. అందులోనూ లెజెండరీ యాక్టర్స్ డస్టిన్ హాఫ్మన్ అండ్ రెడ్ఫర్డ్, వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రివియా ఏంటంటే, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత జర్నలిజం స్కూల్స్కి అప్లికేషన్లు రావడం ఎక్కువైందంట. సో ఆ లెవెల్లో ఇంపాక్ట్ చూపించిన సినిమా ఇది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 6, బక్షక్. ఈ మూవీ రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. బీహార్లోని ముజఫర్పూర్ అనే సిటీలో రియల్గా జరిగిన స్టోరీని బేస్ చేసుకుని తీశారు. ఒక ఆర్ఫనేజ్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని లేడీ జర్నలిస్ట్ ఎలా బయటపెట్టింది అనేది మెయిన్ స్టోరీ. బక్షక్ మూవీ మన సొసైటీలో కొంతమంది పవర్ని వాడుకుని ఎలాంటి దారుణాలు చేస్తారో చూపించే సినిమా. జనరల్గా ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంని రియలిస్టిక్గా చూపించినటువంటి సినిమాలు తక్కువనే చెప్పాలి. సో బక్షక్ మూవీ ఆ గ్యాప్ని ఫిల్ చేసింది అనుకోవచ్చు.
సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి అక్కడక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది, కానీ ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది. భూమి పెడ్నేకర్తో పాటు యాక్టర్ల అందరి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మేకింగ్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అనిపించినా సరే ఓవరాల్గా సినిమా ఇచ్చే ఇంపాక్ట్ బలంగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 7 రంగం, తమిళ్లో కో. జర్నలిజం అండ్ పాలిటిక్స్ బ్యాక్డ్రాప్ మీద తమిళ్లో కేవీ ఆనంద్ తీసిన కో సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కల్పితమే కానీ కొన్ని సీన్లు మాత్రం బయట మనం రియల్గా చూసేటువంటి పాలిటిక్స్కి దగ్గరగా అనిపిస్తాయి. అంటే అధికారం కోసం నాయకులు చేసేటువంటి మాయలు మోసాలు అన్నిటినీ కూడా కేవీ ఆనంద్ బాగా క్యాప్చర్ చేశారు. ఒక ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసిన సినిమా రంగం. హారిస్ జయరాజ్ సాంగ్స్ మూవీకి పాపులారిటీని తీసుకొచ్చాయి. కానీ అప్పట్లో ఈ సినిమా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయింది. కానీ థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆడియన్స్కి ఒక మంచి సినిమా చూసాము అనే ఫీలింగ్ ఇచ్చినటువంటి మూవీ ఈ రంగం. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం బ్యాక్డ్రాప్లో మన సౌత్ ఇండియాలో వచ్చినటువంటి బెస్ట్ మెయిన్ స్ట్రీమ్ మూవీ ఈ రంగం. నెక్స్ట్ నెంబర్ 8 నైట్ క్రాలర్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సినిమాలన్నీ జర్నలిజంలోని గొప్పతనాన్ని తెలియజేస్తే ఈ నైట్ క్రాలర్ మాత్రం మీడియా ఇండస్ట్రీలో ఉండేటువంటి మ్యాడ్నెస్ని డార్క్నెస్ని చూపిస్తుంది. బేసిక్గా ఇదొక క్యారెక్టర్ స్టడీ లాంటిది. లూయిస్ బ్లూమ్ అనే జర్నలిస్ట్ తనకు కావాల్సిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. న్యూస్ కోసం అతను చేసేటువంటి ఎక్స్ట్రీమ్ డార్క్ షిట్టే ఈ సినిమాలోని మెయిన్ ప్లాట్. అయితే ఈ నైట్ క్రాలర్ సినిమాని రికమెండ్ చేయడానికి మరో రీజన్ ఏంటంటే జర్నలిజం అండ్ మీడియా వీటికి జనాన్ని మ్యానిపులేట్ చేసే పవర్ ఉంటుంది. ఆ పవర్ ఒక యాంటీ హీరో చేతిలోకి వెళ్తే ఏమవుతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. ఈ నైట్ క్రాలర్ సినిమాలో జేక్ జిల్లెన్హాల్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, నైట్ క్రాలర్ జర్నలిస్ట్ సోసియోపాత్ అయితే ఏమవుతుంది అని చెప్పే కదా, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 9 రైటింగ్ విత్ ఫైర్. ఆస్కర్కి నామినేట్ అయిన ఇండియన్ డాక్యుమెంటరీ ఇది. వెరీ ఇన్స్పైరింగ్ అండ్ పవర్ఫుల్ స్టోరీ. ఖబర్ లహరియా అని ఉత్తరప్రదేశ్లో ఒక న్యూస్ పేపర్ ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో పనిచేసే వాళ్ళందరూ కూడా మహిళలే. అందులోనూ వెనకబడిన గ్రామాల్లో లోవర్ కాస్ట్లో పుట్టినోళ్ళు. వీళ్ళంతా కలిసి బయట సొసైటీలో జరిగే అన్యాయాలని ఎలా ప్రశ్నిస్తున్నారు అనేది ఈ డాక్యుమెంటరీలో మెయిన్ స్టోరీ. ఈ రైటింగ్ విత్ ఫైర్ చూసేటప్పుడు జర్నలిజం మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. అంటే పెద్దగా రీసోర్సెస్ లేకపోయినా పొలిటికల్ ప్రెషర్ ఉన్నా నిజాన్ని చూపించడం చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. పాపులారిటీ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయడం చూస్తే అసలు సిసలు మీడియా హౌస్ అంటే ఇది అనే ఫీలింగ్ వస్తుంది. ప్రజెంట్ రైటింగ్ విత్ ఫైర్ ఓటీటీలో అయితే లేదు, కానీ ఆన్లైన్లో సెర్చ్ చేస్తే దొరుకుద్ది, తప్పకుండా చూడండి. ఫైనల్గా నెంబర్ 10 సిటిజన్ 4. డేటా ఈజ్ ద న్యూ కరెన్సీ అనే మాట మీరు వినే ఉంటారు కదా. పర్సనల్ డేటా అండ్ ప్రైవసీ గురించి ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ జరుగుతుంది అంటే దానికి ఎంతో కొంత మెయిన్ రీజన్ ఎడ్వర్డ్ స్నోడెన్. ఇతను అమెరికాలో గవర్నమెంట్ కోసం పనిచేసినటువంటి ఒక కంప్యూటర్ కన్సల్టెంట్. అయితే అమెరికా ప్రపంచంలోని ప్రజలందరి డేటాని మానిటర్ చేయగలుగుతుంది అని చెప్పి ఎడ్వర్డ్ స్నోడెన్ ఒక టాప్ సీక్రెట్ని బయటపెట్టాడు, ప్రూవ్ చేశాడు. సో తర్వాత నుండి ప్రైవసీ లాస్ కూడా ఇంప్లిమెంట్ చేయబడ్డాయి. అయితే అసలు ఈ ఎడ్వర్డ్ స్నోడెన్ ఎందుకు ఎలా ఈ సీక్రెట్స్ని బయటపెట్టాడు అనే కథ మాత్రం చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సిటిజన్ 4 డాక్యుమెంటరీ చూసేటప్పుడు మీ మైండ్లో చాలా క్వశ్చన్లు రైజ్ అవుతాయి. అసలు గవర్నమెంట్కి ప్రజల మీద ఎంత పవర్ ఉంటుంది అని తలుచుకుంటే భయం వేస్తుంది. సో ఈ హార్ష్ రియాలిటీని తెలుసుకోవాలి అంటే యూట్యూబ్లో సిటిజన్ 4 డాక్యుమెంటరీని మాత్రం మిస్ అవ్వకండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫ్రీడమ్ ఉన్న ప్రెస్ని 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. సో ఇప్పుడు చెప్పుకున్నటువంటి సినిమాలన్నీ కూడా ఆ 4th పిల్లర్ గొప్పతనాన్ని మనకు తెలియజేస్తాయి. అలాగే మనకు కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ని కూడా అందిస్తాయి. మూవీ లవర్స్ ఇలాంటి మరిన్ని మంచి మూవీ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫిల్మీ గీక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.